ఈ వీడియో అయితే మా మామ సంవత్సరకం అప్పుడుది. ఫోటోలో ఉన్న ఆవిడే మా నాన్నమ్మ అనమాట. జీవితంలో చాలా ఒడిదుడుకులు పడ్డది. అంటే వాళ్ళ నాన్న బేనే చనిపోయాడు. మళ్ళీ మా నాన్నమ్మ వాళ్ళ హస్బెండ్ మా తాత కూడా మా నాన్న నడుస్తున్నప్పుడే అప్పుడప్పుడు నడుస్తున్నప్పుడే చనిపోయాడు. అప్పటినుంచి ఆవిడ పాపం కష్టపడి ఆ పని, ఈ పని కష్టపడి బతికింది. ఎంతో కష్టపడ్డదనమాట. ఏనాడు కూర్చునేది లేదు. మీకు మొన్నొచ్చినప్పుడు ఉప్పు గలీలు చూపిచ్చాను కదా! ఉప్పు గలీలు కూడా పండిచ్చేది. చాలా కష్టపడి బ్రతికిందనమాట. అయితే ఆవిడదే సంవత్సరికం. అయితే ఏటంటే, ఎంత కష్టపడి బతికినా మేము ఆళ్ళ మనవరాళ్ళం కదా! ప్రతి సంతోషంలో మేము సంతోషిస్తే ఆవిడ సంతోషిచ్చేది. మేము బాధపడితే ఆవిడ బాధపడేదనమాట. చాలా కేరు. అందుకని మన ఇంట్లో పెద్దవాళ్ళుండాలండి. పెద్దవాళ్ళుంటే మనకు మంచి, చెడు మనం ఏ స్టెప్ తీసుకున్నా మంచి, చెడు చెప్పడానికి పెద్దవాళ్ళుండాలి. చెప్పావులేతి అన్నట్టుంటది గానీ, కానీ వాళ్ళుంటే మనకి చాలా మంచిదనమాట. ఏటి మంచో వాళ్ళ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు పడతారు కదా! సో, వాళ్ళకి తెలుస్తదనమాట. అయితే అప్పుడే చనిపోయి 1 ఇయర్ అయిపోయింది. మా మధ్య నుంచి లేదంటే చాలా బాధగా ఉంది. ఉంటే బావున్ను అనుంది. కానీ లేదు. ఆవేశం ఒచ్చేదనమాట. డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్ళా 80% మాత్రమే గుండె కొట్టుకుంటుందన్నారు. అలా చెప్పిన 6 నెలలకే మా అమ్మ ఇదైపోయింది. చనిపోయిందనమాట. ఆవేశం ఒచ్చేది గడీకిని. పాపం ఆవేశం వచ్చిన ప్రతి టిప్పు అమ్మ నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాననేది. అలా టాబ్లెట్‌లేసుకుంటానే ఉండేదనమాట. ఎక్కువ ఇంకా ఒక 4 రోజుల్లో చనిపోతాను అనగానే మంచం మీద పడ్డది గానీ, ముందంతా బానే ఉందనమాట. చలాగ్గా తిరిగేది, చలాగ్గా మాట్లాడేది, యాక్టివ్‌గానే ఉండేది. ఇంకా మన మధ్య లేదు. నా ప్రతి సంతోషంలో అయితే ముఖ్యంగా ఆవిడ చాలా సంతోషిచ్చేది. నా పెళ్ళప్పుడు, నా పిల్లలు పుట్టినప్పుడు, ప్రతి దీంట్లో కూడా ఎంతో ఇదిగా ఉండేదనమాట. లేరు ఇంక రాదింకా. తిరిగి రమ్మన్నా రాదు. ఇంకంతే. వాళ్ళున్నప్పుడే చూసుకోవాలనమాట. మీ దగ్గరుంటే పెద్దవాళ్ళు చూసుకోండి. కసరకండి, తిట్టకండి. అయితే మా అమ్మ సంవత్సరకం కదా! బట్టలు పెట్టడం కదా! ప్రేయర్ పెట్టించుకున్నారనమాట. చాలా బాగా జరిగింది. ఆవిడ ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.